సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి క్లిక్ అయితే ఇక వారి రేంజే వేరేలా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు అయితే 2 చేతుల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ చాలా మంది హీరోయిన్లకు సరైన హిట్లు లేక వెనకడుగు వేస్తున్నారు. ఇంకొందరైతే తెరపై అడపాదడపా కనిపిస్తూ వస్తున్నారు. కానీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నారు. ఆ లిస్టులో ముందుండే బ్యూటీ నయనతార. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతార ఈ మధ్య సోలో లీడ్ పాత్రలు చేస్తూ వస్తుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తుంది. పెళ్లైన తర్వాత కూడా నయనతార వరుస సినిమాల్లో బిజీ అవ్వడం చూసి సినీ వర్గాలు షాక్ అవుతున్నాయి. నయనతార ఒక్కో సినిమాకు బడ్జెట్ను బట్టి దాదాపుగా 10 నుంచి 15 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటుంది. అంత రెమ్యూనరేషన్ అందుకుంటూ హీరోలతో పోటీ పడుతుంది నయనతార. ఇక ఈ మధ్యనే నయనతార ఓ యాడ్ చేసింది. ప్రముఖ డిటిఎస్ సంస్థ అయిన టాటా స్కైని ప్రమోట్ చేసే యాడ్లో నయనతార కనిపించింది. ఆ యాడ్ కోసం నయనతార భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. 50 సెకండ్ల టాటా స్కై యాడ్ కోసం ఈ ముద్దుగుమ్మ దాదాపుగా 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దీంతో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా నయనతార ఓ రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇక తమిళ ఇండస్ట్రీలో అయితే నయనతార హీరోలతో పోటీ పడి మరీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయటం వల్ల ఆమెకు ఎంతో ప్లస్ అవుతుంది. నయనతార ఆ మధ్య బాలీవుడ్ లో ఓ సినిమా చేసింది. తమిళ డైరెక్టర్ అట్లీ కుమార్ తెరకెక్కించిన ఆ మూవీలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. జవాన్ పేరుతో వచ్చిన ఆ మూవీలో హీరోయిన్ గా చేసి మంచి మార్కులు కొట్టేసింది నయనతార. బాలీవుడ్లోనే కాకుండా సౌత్లోనూ ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అలా ఇప్పుడు 5కు పైగా చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తుంది నయనతార. ప్రస్తుతం ఆమె 50 సెకండ్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకోవడంపై చర్చ నడుస్తుంది. నయనతార అంత తీసుకుందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తూ అవాక్కవుతున్నారు.